పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ తండ్రి అయిన యెహోవాదేవుని దివ్యనామమున శుభములు పలుకుతూ 23వ పాఠమైన ప్రత్యేకములో తండ్రి దేవుడు అను పాఠములో ఈరోజు నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనమైనటువంటి వ్యభిచరింపక ఉందుగాక అను ఆజ్ఞను ధ్యానించుకోబోతున్నాం. ఈ ఆజ్ఞ తండ్రి అయిన యెహోవాదేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ. ముందుగా మన తండ్రి అయిన యెహోవాదేవుని యొక్క దీవెన కొరకై శిరస్సులు వంచి కరములు మోర్చి ప్రార్థన చేసుకుందాం. ఓ పరమ పావనుడా, ఈ రోజుటి 23వ పాఠం ద్వారా మాకు మీరు అనుగ్రహించిన అంశమైన వ్యభిచరించక ఉందుగాక అను 6వ ఆజ్ఞను మీ పవిత్ర పాదము వద్ద ఉంచుతూ ఆ ఆజ్ఞను ధ్యానించుకుంటూ మీరు అనుగ్రహించిన ఆ ఆజ్ఞ ద్వారా మీ యొక్క ఉద్దేశమును గ్రహించి ఆ ఆజ్ఞను మేము మా జీవితంలో పాటించే భాగ్యమును మాకు అనుగ్రహించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గౌరవనీయులారా, మీకందరికీ ఈ పాఠమును ప్రారంభించకపోవడము ఒక హృదయపూర్వక మనవి. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని త్రియేక దేవుని గురించి నిరంతరం తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా దైవభక్తిలోనూ మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఎదుగుతూ దేవుని దీవెనలను పొందాలని కోరుకుంటున్నాను. ఇక అంశ ధ్యానమునకు వచ్చినట్లయితే వ్యభిచరింపక ఉందుగాక అను 6వ ఆజ్ఞ పూర్వపరాలను ధ్యానిస్తే, గౌరవ సహోదరి సహోదరులారా, తండ్రి అయిన యెహోవాదేవుడు కుటుంబీకులకు మరి ముఖ్యంగా భార్యాభర్తలకు చేస్తున్న హెచ్చరిక ఇది. ఎందువలనంటే ఈ మానవ జాతి భూమిపై విస్తరించాలని కోరుకుంటున్నారు తండ్రి అయిన యెహోవాదేవుడు. ఆ విస్తరణ కూడా పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుచేతనంటే తను స్వహస్తాలతో తన పోలికగా ఎంతో ఇష్టంగా అందంగా మలచి తన ప్రతిరూపమైనటువంటి మానవుడు తన వలె పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంతెందుకు, ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా అసాంఘికంగా తిరుగువారిని తెచ్చి వివాహం చేయటం ఇష్టపడము. మరి అటువంటప్పుడు అతి పవిత్రుడైన తండ్రి దేవుడు తన ప్రియ బిడ్డలమైన మనము వ్యభిచారంతో కుటుంబ వ్యవస్థను కలుషితం చేసుకుంటూ పాపకోపంలో చిక్కుకొని ఈ మానవ సమాజానికి మూలమైన కుటుంబ వ్యవస్థ కూలిపోతుంటే ఒప్పుకుంటారంటారా? చెప్పండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అది కూడా ఈ ఆజ్ఞను మన మంచికే, మన మంచి ఆరోగ్యం కొరకే అనుగ్రహించారు. అసలు వ్యభిచారం అనగా వివాహితులైన భార్యాభర్తలు స్త్రీలు ఇతర పురుషులతోనూ, పురుషులు ఇతర స్త్రీలతోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నటను వ్యభిచారం అంటారు. ఈ వ్యభిచారాన్ని దాదాపుగా అన్ని మతాలు ఖండిస్తాయి. ఇందుకు ఉదాహరణగా మన భారతదేశంలో ప్రధాన మతాలైన హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతాలు ఈ యొక్క వ్యభిచారాన్ని ఏ విధంగా చూస్తాయో మనం తెలుసుకుందాం. ముందుగా ఇస్లాం మతంలో ఈ వ్యభిచారాన్ని ఏహ్యమైనటువంటి పాపంగా చూస్తారు. ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త గారు ఇలా అంటారు, అండ్ కమ్ నాట్ నియర్ అంటూ అడల్టరీ, లో ఇట్ ఈస్ అన్ అబామినేషన్ అండ్ అన్ ఈవిల్ వే అని ఆస్రా అను గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా హిందూ మతంలో కూడా ఈ వ్యభిచారాన్ని హేయమైనటువంటి చర్యగా భావిస్తారు. విష్ణు పురాణంలో 3వ అధ్యాయము 1వ వచనం ఇలా ఉంది, ఏ మ్యాన్ షుడ్ నాట్ థింక్ ఇన్కంటినెంట్లీ ఆఫ్ అనదర్స్ వైఫ్, మచ్ లెస్ అడ్రస్ హెర్ టు దట్ ఎండ్, అండ్ ఫర్ సచ్ రీజన్ ఏ మ్యాన్ విల్ బీ reborn in future life as a creeping insect. He who commits adultery is punished thereafter, for his days are cut short, and when he dies
హీ ఫాల్స్ ఇన్ హెల్. ఇక క్రైస్తవ మతంలోనికి వచ్చినట్లయితే ఈ యొక్క వ్యభిచారము అపవిత్రమైనదిగా భావిస్తారు. అందువలన ఒక కుటుంబము పవిత్రమైన కుటుంబంగా నిర్మించబడాలంటే అందరి భార్య భర్తలు ఏ విధంగా జీవించాలో సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో ఎలా వ్రాయబడి ఉన్నది. వివేకవతులైన ఉవిధలు గృహములను నిర్మింతురు, కానీ అవివేకవతులు వారిని కూల్చివేదురు. అనగా సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ తన యొక్క గృహాన్ని ఒక మంచి పవిత్రమైన గృహంగా నిర్మించుకుంటుంది అని అర్థం. అదేవిధంగా దుష్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ తన యొక్క కుటుంబాన్ని తన చేతులారా కూల్చివేసుకుంటుంది అని ఈ వాక్యాల కూడా అర్థం. లేని సహోదరి సహోదరులారా, అదేవిధంగా సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును, ఆమె పగడముల కంటే విలువైనది. ఆమె పినిటి ఆమెను విశ్వసించును, ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును అని వ్రాయబడి ఉన్నది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యొక్క అర్థము ఒక సత్ప్రవర్తన కలిగిన స్త్రీ ఒక గృహానికి ఎంతో విలువైనది, ఆమె యొక్క జీవితము వెలకట్టలేనిది అని దీని అర్థము. అంతేకాకుండా ఆమె యొక్క భర్త ఎంతో ప్రశాంతంగా జీవిస్తూ ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను ప్రయోజనాన్ని పొందుతాడు అని ఈ వాక్యం యొక్క అర్థం. అదేవిధంగా శరపుత్రుడు జ్ఞానగ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీవు అనురాగంతో చూసుకును భార్యను శంకించకము, శంకింతువేని ఆమె నీకు కీడు చేయనట్లు ప్రోత్సహించినట్లగును అని వ్రాయబడి ఉన్నది. అనగా కుటుంబ యజమాని అయినటువంటి ఆమె యొక్క భర్త సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీని లేక భార్యను అనుమానపడకూడదు, లేక శంకించకూడదు. అట్లు చేసినట్లయితే తానే స్వయంగా తన యొక్క భార్యను చెడు ప్రవర్తనకు ప్రోత్సహించిన వాడు అవుతాడు అని ఈ వాక్యముల యొక్క అర్థము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అంతేకాకుండా ఒక మంచి భర్త లేక సత్పురుషుడు తన యొక్క గృహస్థ జీవితమును సమాజంలో ఏ విధంగా జీవించాలి, అదేవిధంగా దుష్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీల నుంచి ఏ విధంగా దూరంగా ఉండాలో శరపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 8-9 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నవి. అందగత్తె ఎదురుపడినప్పుడు నీ చూపులు పక్కకు తిప్పుకొనుము, సౌందర్యము మీదికి మనసు పోనీయకము. స్త్రీ సౌందర్యము వలన చాలామంది తప్పుత్రోవ పట్టిరి. పరకంత సరసన కూర్చుండి భోజనం చేయకము, ఆమెతో కలిసి పానీయమును సేవించకము. నీవు ఆమె ఆకర్షణకు లొంగిపోయి ఉద్రేకమునకు గురి అయి స్వీయ నాశనము తెచ్చుకొనగలవు అని వ్రాయబడి ఉన్నది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దీని అర్థం ఏంటంటే సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక మంచి భర్త సమాజంలోనికి అనగా బయటికి వెళ్ళినప్పుడు ఎంతో హోందాగా ప్రవర్తించాలి, పరాయి స్త్రీల వైపు మొగ్గకూడదు, వారితో సాన్నిహిత్యం చేయకూడదు అని ఈ వాక్యాల యొక్క గూఢార్థం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అనగా మనం ఈ వాక్యాల యొక్క పూర్తి అర్థాన్ని మనం గ్రహించినట్లయితే కుటుంబంలోని భర్త భార్య వారి వారి యొక్క ఔన్నత్యమును సత్ప్రవర్తనను కాపాడుకుంటూ వారి యొక్క కుటుంబాన్ని తండ్రి అనే యెహోవా యొక్క చిత్తానుసారముగా నడిపించుకుంటూ అటు భర్త భార్య ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎంతో హోందాతనంగా వారి యొక్క కుటుంబాన్ని తండ్రి చిత్తానుసారంగా నడిపించుకోవాలి అన్నది ఇప్పటి వరకు మనం చదువుకున్న వాక్యాల యొక్క గూఢార్థం. పైన మనం చదువుకున్నటువంటి లేక ధ్యానించుకున్నటువంటి విషయాలు కేవలం పురుషులకు మాత్రమే వర్తించదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఎందువల్లంటే ఆ విషయము వివాహిత స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలు కూడా బయటకు వెళ్ళినప్పుడు అదే హోందాతనంగా వాళ్ళు తోటి పురుషులతోటి ప్రవర్తించాలి అన్నది పై వాక్యాల యొక్క గూఢార్థం. దీనిని క్రీస్తు దేవుడు ఇంకా ఎంతో గొప్ప అర్థంతో ఆ భార్యాభర్తల యొక్క పవిత్ర
సంబంధాన్ని గురించి మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఇలా అంటున్నారు. సృష్టి ఆరంభంలోనే దేవుడు పురుషులను స్త్రీలను చేశారు. ఆ కారణం వలనే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి వివాహ బంధము ద్వారా స్త్రీ పురుషులు ఏకశరీరులు అవుతారు. అలా దేవుడు కలిపిన జంటను మానవ మాత్రుడు వారిని వేరుపరపరాదు అని వ్యాఖ్యానించారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దేవుడు వివాహ బంధమును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నారు. అలాగే మనం ముందుగా తెలుసుకున్నట్లుగా హిందూ మతం, ఇస్లాం మతాలు కూడా పవిత్ర కుటుంబ వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందుకు కారణం మనం పవిత్రంగా ఉంటే దేవునికి ఉపయోగకరంగా ఉంటుందని కాదు, మానవ సమాజము మనుగడకు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కుటుంబంలోని భర్త భార్య పిల్లలు బాగుండాలనే బహుళ ఉద్దేశంతో ఈ కట్టడలు లేక ఆజ్ఞలు లేక సిద్ధాంతాలు ఇవ్వబడినవి. వాస్తవానికి చెప్పాలంటే ఈ వ్యభిచారం అన్నది కుటుంబ వ్యవస్థ అను పచ్చని చెట్టుకు పట్టే వేరుకు పురుగు లాంటిది. భూమిలో ఉన్న వేరు పురుగు పచ్చని వృక్షానికి ఉండే తల్లి వేరును తింటున్నట్లు పైకి ఏ విధంగా అయితే కనిపించదో, అలాగే ఈ వ్యభిచారములను స్త్రీ పురుషుల బలహీనత బయట సమాజమునకు కనిపించకపోయినా వివాహ బంధం ద్వారా స్త్రీ పురుషులను ఏకం చేసిన దేవుడు కుటుంబీకులందరి జీవితాలను కూడా పరిశీలిస్తాడని మనం గ్రహించాలి. ఏ విధంగానైతే కనిపించని వేరు పురుగు వటవృక్షం యొక్క తల్లి వేరును తిన్నప్పుడు వేరులో బలం కోల్పోయి ఆ వటవృక్షం హఠాత్తుగా కుప్పకూలిపోతుందో, అలాగే కుటుంబాలలో వ్యభిచారం బయటపడ్డ రోజు అప్పటి వరకు ఎంతో గౌరవంగా జీవించిన కుటుంబాలు సమాజంలో గౌరవాన్ని కోల్పోతాయి. పర్యవసానంగా భార్యాభర్తలు విడిపోవటం, ఏ పాపం ఎరుగని బిడ్డలు అప్పటి వరకు దైవాలుగా భావించిన తల్లిదండ్రులను ఏహేభావంగా చూస్తారు. క్షణిక ఆకర్షణలకు, సుఖాల బలహీనతలకు లోబడిపోవటం వలన అప్పటి వరకు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ పాఠశాలలోని ఉపాధ్యాయుల ద్వారా ప్రేరేపించబడి కష్టపడి చదువుకోవాలని, మంచి ఉద్యోగాలలోనూ ఉన్నత స్థానాలలోనూ స్థిరపడాలని కలలు కన్న బిడ్డల కలలు కలలైపోతాయి, పేకమేడలా కూలిపోతాయి. జీవితాన్ని కోల్పోయిన బిడ్డలు ఆ తల్లిదండ్రులను గౌరవిస్తారంటారా? మీరే చెప్పండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఆ బిడ్డలకు బంధువులను, స్నేహితుల్లోనూ సమాజంలోనూ ఆదరణ ఉంటుందంటారా? అటువంటి వారి మానసిక స్థితి సక్రమంగా ఉంటుందంటారా? ఒక్కసారి ఆలోచించండి. సరే పోనీ తల్లిదండ్రులు విడిపోయినా ఆస్తులుండి డబ్బులుండి తాత నానమ్మల వద్దో లేక బంధువుల వద్దో వారి ఆదరణలతో పెరిగారే అనుకోండి. వివాహ వయసు వచ్చిన వారికి అబ్బాయికి అమ్మాయిని, అమ్మాయికి అబ్బాయిని ఇచ్చి వివాహం చేయుటకు ఎవరైనా ఇష్టపడతారా? ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఆ విధంగా వారి భవిష్యత్తును ఈ విడిపోయిన తల్లిదండ్రులు తొంగలో తొక్కినట్లే కదా, బిడ్డల భవిష్యత్తును కాలరాసినట్లే కదా. తల్లిదండ్రుల యొక్క క్షణిక సుఖాల వలన బిడ్డల ఎలా బాధ్యతారాహిత్యంగా జీవించడం వలన, ఒకరి ఎలా ఒకరికి తగ్గింపు తత్వం లేకపోవటం వలన కుటుంబాలు కూలిపోవటం మనం చూస్తూ ఉంటాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరొక విషయం అదేమిటంటే ఈ వ్యభిచారం వల్ల విడిపోయిన పురుషుడు కానీ స్త్రీ కానీ రెండవ వివాహం చేసుకున్నట్లయితే వివాహం అయిన అతను లేక ఆమె కానీ పూర్వం కన్నా సంతోషంగా ఉంటారని చెప్పలేరు. ఎందువలనంటే దేవుడు కలిపిన భర్తను విడివచ్చిన భార్యకు, దేవుడు కలిపిన భార్యను విడివచ్చిన భర్తకు దేవుని శాపం వెన్నంటి ఉంటుంది. దేవుని యొక్క శిక్షకు వారు గురి అవుతారు. ఆ విడిపోయినటువంటి కుటుంబీకులు హిందువులైతే మనుస్మృతి ప్రకారం రెండవ జన్మలో లేక పునర్జన్మలో ఏదో ఒక హీన జంతువుల రూపంలో పుడతారు. అదే ఇస్లాం మరియు క్రైస్తవ మతంలో అయితే వారు నరకానికి తీసుకువెళ్ళబడతారు. అంతేకాదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నీవు జీవించి ఉన్నప్పుడు కూడా నీ వృద్ధాప్యంలో నీ అక్రమ సంతానం లేక బంధువర్గం అంతెందుకు, నీవు నమ్మి నీ రెండవ భార్యగా స్వీకరించిన ఆమె లేక అయినటువంటి భర్త లేక భార్య నిన్ను ఛేదించుకుంటారు, అసహించుకుంటారు. ఎందుచేతనంటే వారు నీకు దేవుడిచ్చిన మొదటి సంబంధీకులు కాదు కాబట్టి. ఇందువలనే
తండ్రి దేవుడైన యెహోవా 10 ఆజ్ఞలలో 6వ ఆజ్ఞ అయిన వ్యభిచరించక ఉందుగాక అన్నారు. ఈ వ్యభిచారం వల్ల ఇన్ని అనర్థాలు ఉండటం వల్లనే తండ్రి అయిన యెహోవా దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు, ఈనాడు సర్వ మానవాళికి ఈ ఆజ్ఞను వర్తింపచేస్తున్నారు. ఎందువల్లంటే తండ్రి అయిన యెహోవా దేవుడు స్వయంగా ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ పవిత్రంగా ఉండవలెనని వారి ఉద్దేశం. అది కూలిపోతుంటే వారు భరించలేరు కాబట్టి. కావున కుటుంబ వ్యవస్థలో స్త్రీ పురుషులందరూ పవిత్ర కుటుంబ జీవితం జీవించటకు భౌతిక ఆధ్యాత్మిక బలమును అనుగ్రహించమని, కుటుంబంలో స్త్రీ పురుషులు ఒకరిపైన ఒకరు నమ్మకం ఉంచుతూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి భావాలు ఒకరు పంచుకుంటూ, ఒకరి బలహీనతలను ఒకరు అర్థం చేసుకుంటూ, అన్యోన్యంగా ఆదరాభిమానాలతో కుటుంబ జీవితమును అనుగ్రహించినది పవిత్ర దేవుడు. కనుక అంతిమంగా అందరూ ఆ పవిత్ర దేవుని సన్నిధికి వెళ్ళాలి. కనుక కుటుంబంలోని భర్త, భార్య లేక స్త్రీ పురుషులంతా పవిత్రంగా ఉండు శక్తిని దయచేయమని పవిత్ర దేవుని వేడుకుందాం. ఆమెన్. ముగింపుగా తండ్రి దేవుని యొక్క శక్తి కొరకై, పవిత్ర కుటుంబ వ్యవస్థ నిర్మాణం కొరకై, పవిత్ర కుటుంబం యొక్క మనుగడ కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పవిత్ర తండ్రి దేవా, మీరు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ 10 ఆజ్ఞలలో 6వ ఆజ్ఞ అయిన వ్యభిచరించక ఉందుగాక అను ఆజ్ఞను మేమంతా పాటించుటకు మీ ఆత్మీయ శక్తి ద్వారా శారీరక బలహీనతలను తట్టుకొని మనోబలంతోనూ ఆధ్యాత్మిక శక్తితోనూ మేము మీకు మహిమ తెచ్చిపెట్టే విధంగా మీ పవిత్రాత్మ సర్వేశ్వర శక్తిని మాకు అనుగ్రహించి, ఇప్పటి వరకు ఎవరైనా భార్యాభర్తలు విడిపోవటానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ మీ పవిత్రమైనటువంటి వాక్యాలను విని మీ చిత్తాన్ని తెలుసుకొని కుటుంబ వ్యవస్థ విడిపోకూడదు అనే మీ దృక్పథాన్ని అందరూ అర్థం చేసుకుంటూ మంచి కుటుంబ జీవితం జీవించడానికి శక్తిని ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. కుటుంబాల్లో విభేదాలు ఉన్నటువంటి భార్యాభర్తలంతా చేసి మరలా తిరిగి కలిసిపోవాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుకుంటూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి అయిన యెహోవా దేవుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు కుటుంబ వ్యవస్థను అంతరినీ దీవిస్తూ పటిష్టపరుస్తూ సైతాను శోధన నుండి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ ఆల్ ద ఫ్యామిలీస్.